హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అన్నమాట. మటన్ కర్రీ చేశాను. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం. నేను ఎలా చేశాను ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా బాగుంటుంది కర్రీ. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. అలాగే చేశారా? చేస్తే ఎలా ఉందో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఫస్ట్ అయితే నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అలాగే మసాలా ఉంటాయి కదా, అవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడనైతే కుక్కర్ గిన్నెనైతే పెట్టుకున్నాను ఫస్ట్ అనమాట. ఎందుకంటే మనం మటన్ కాబట్టి విజిల్స్ రావాలి కదా, లేట్ అవుతుంది కదా, మనం గిన్నెలో ఉంటాం మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతుంది. అందుకే నేనైతే ఇక్కడ గిన్నె తీసుకున్నాను అనమాట. కుక్కర్ గిన్నెలోనైతే వేస్తాను అన్నమాట మటన్ కర్రీ అయితే కంపల్సరీ. ఎందుకంటే మనకు తొందరగా ఉడకడానికి ఇదే మనకు బెస్ట్ అన్నమాట. అందుకే ఇక్కడైతే గిన్నె వేడెక్కగానే ఇక్కడతో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అవైతే వేసాను. వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ అనేది మనకు మంచిగా ఫ్రై కావాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది అన్నమాట. మంచిగా ఫ్రై కావాలి ఆనియన్స్, పచ్చిమిర్చి. చూసారు కదా, మంచిగా ఫ్రై కావాలన్నమాట. అలాగే ఇందులో కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను. పుదీనా వేయడం వల్ల మనకు కర్రీ అనేది ఇంకొంచెం బాగుంటుంది అన్నమాట. పుదీనా వేయడం కంపల్సరీ, పుదీనా అయితే వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అంటే నాన్ వెజ్కి అయితే కంపల్సరీ ఉండాలి కదా. నేనైతే పుదీనా అయితే వేసాను. అప్పుడే మా చెట్టుకు తెంపి వేసాను అన్నమాట. చాలా అంటే చాలా స్మెల్ అయితే వస్తుంది, బాగుంటుంది కదా మన ఇంట్లోది తెంపి వేస్తే. నేనైతే మా ఇంటి దగ్గరనే చెట్టు పెట్టామన్నమాట. అదే పుదీనా కడిగి ఇందులోనైతే వేసాను. చూసారు కదా, మనకైతే ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఒకసారి మంచిగా కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదంటే మనకు కొంచెం అల్లం స్మెల్ వస్తుంది. అందుకే ఒక 2 మినిట్స్ అలానైతే కొంచెం ఫ్రై చేసుకోండి అల్లం వేసిన తర్వాత మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అలా యాడ్ చేసుకుంటే మనకు పచ్చివాసన అనేది అసలుకే రాదు. చూసారు కదా, పసుపు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రెష్గా తెచ్చి పెట్టుకున్న మటన్ అయితే ఉంది కదా, ఆ మటన్ అయితే ఇందులోనైతే వేసుకోవాలి. ఇదైతే ఫ్రెష్ మటన్ అండి. అలాగే పాప కోసం కొన్ని లివర్స్ కూడా తీసుకొచ్చారు మా వారు. అందుకే అలా కొన్ని లివర్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడనైతే ఫ్రెష్ మటన్ అయితే ఇందులోనైతే వేస్తున్నా. చూడండి, మీరు ఇలానే చేస్తారా లేదా అన్నీ కర్రీకే పట్టిస్తారా? అంటే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మన కొంతమంది అయితే కర్రీకే పట్టించి అలాగే పోపు చేసి వేస్తారు. కానీ నేనైతే ఇక్కడ ఇలానే చేస్తానండి. ఎప్పుడైనా కూడా చేసినప్పుడు కర్రీ ఇలానే పోపు చేసిన తర్వాతనే నేను మటన్ అనేది వేస్తాను. అట్లా అయితేనే బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. కర్రీని అయితే ఒకసారి మంచిగా పోపు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. చూసారు కదా, మంచిగా అయితే కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసినప్పుడు మనం విజిల్స్ రానికి అది మూత అయితే పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే ఇక్కడ ఓన్లీ రికాబ్ ఉంటుంది కదా, మామూలు ప్లేట్, అదైతే పెట్టుకున్నాను అనమాట. ఒక 30 మినిట్స్ దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ అనేది మనకు సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అనేది మంచిగా కుక్ అవుతుంది. అలాగే పచ్చివాసన స్మెల్ కూడా ఏమి ఉండదు అన్నమాట. మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాతనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇక్కడనైతే ఒక 20 మినిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మళ్ళీ కొద్దిసేపు అయితే మళ్ళీ మూత పెట్టుకుందాము. మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా చూస్తున్నా. చూడండి, చూసారుగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి మనకైతే వాటర్ అయితే వచ్చాయి అన్నమాట మటన్లో నుంచి. అప్పుడే మనకు మటన్ అనేది హాఫ్ కుక్ అయిపోయింది అనుకోవచ్చు. చూసారు కదా, మనకైతే హాఫ్ అయితే ఉడికిపోయింది అన్నమాట మటన్.
ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. మళ్ళీ కొద్దిసేపు మూత అయితే పెట్టుకుందాము. చూసారుగా మూత అయితే పెట్టుకున్నాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా చూస్తున్నా. ఎందుకంటే మనం ఫ్రై అయిన తర్వాతనే వాటర్ వేసుకోవాలండి. లేదంటే ఎన్ని వాటర్ వేసి ఉడికించినా మనకు కర్రీ అనేది అస్సలకే ఉడకదు. అందుకే ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకున్న తర్వాతనే వాటర్ యాడ్ చేసి మనం మూత పెట్టుకుంటే విజిల్స్ ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట. లేదంటే మనం పచ్చిగా ఉన్నప్పుడు వాటర్ వేసుకొని క్యాప్ పెట్టినామనుకో అది అసలుకే మనకి ఉడకదన్నమాట మటన్ అనేది. ఇక్కడనైతే నేను 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. మటన్ కదా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది, నాన్ వెజ్ కాబట్టి. ఇందులో సరిపడా సాల్ట్ వేసాను, అలాగే కారం అయితే వేసాను. ఒకసారి మంచిగా కలుపుకొని ఉంచానమాట. ఇక్కడ చూడండి మనకు కారం ఉప్పు అయితే మంచిగా పట్టింది పీసెస్కి. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందని చెప్పొచ్చు అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం మనకు పీస్ అనేది మెత్తబడిపోతుంది అన్నమాట. చూసారు కదా, బాగుంది కదా చూడడానికైతే. వాటర్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. మటన్ కదా గ్రేవీగా ఉంటుంది. ఫైనల్లీ వాటర్ అయితే యాడ్ చేసి ఒక 6-7 విజిల్స్ అయితే సరిపోతుంది అన్నమాట. కొంతమంది కుక్కర్స్ అయితే 5-6 అయితే సరిపోతుంది. మాదైతే ఎందుకో మరి 6-7 విజిల్స్ వస్తేనే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి.